ఇక సర్కార్ దవాఖానాల్లో డాక్టర్లు లేకపాయే, సొంత వైద్యంపై సర్కార్ డాక్టర్ల నజర్. అమ్మని అమ్మ. ప్రైవేట్ హాస్పిటల్స్ క్లినిక్ల ద్వారా కోట్లల్లో వ్యాపారాలు, ప్రభుత్వ నిబంధనలు బేఖతార్. ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రభుత్వ వైద్యులు, పై స్థాయి అధికారులు పట్టించుకొని వైనం. వైద్య విధాన పరిషత్లో అవినీతి రాజ్యం. ఇది కరెక్ట్ అన్న, ఇది నిజమైన వార్త. ఇది నిజంగా దీని వెనకాల మేము ఆల్రెడీ కొంచెం వరకు అయిందిలే. నేను ఏదున్నా ఓపెన్గా చెప్తా కాబట్టి చెప్తున్నా, దాచుకొని ఇవన్నీ ఉండే మన ద్వారా. సగం ఆపరేషన్ అయితే చేసినాం, ఇంకో సగం ఆపరేషన్ కూడా మేము చేస్తాం. మేము చేసే ఆపరేషన్ కూడా డాక్టర్ల ఆపరేషన్ సుమా. మేము వాళ్ళని డాక్టర్లు మనకు ఆపరేషన్లు చేస్తారు, పడబెట్టి కోస్తారు, కానీ మేము డాక్టర్లను ఆపరేషన్ చేస్తున్నాం. ఎసొంటి ఆపరేషన్ అంటే ఇగో ఇదే. డాక్టర్లు లేకపోయే సర్కార్ దవాఖానాల, ప్రైవేట్ క్లినిక్ల ద్వారా కోట్లలో వ్యాపారాలు, ప్రభుత్వ నిబంధనలు బేఖతారు. ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రభుత్వ వైద్యులు, పై స్థాయి అధికారులు పండించుకొని వైనం. అంటే వైద్యో నారాయణ హరి అంటారు కదా పెద్దలు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు కాబట్టి వైద్యుడిని దేవుడితో సమానంగా పోల్చారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు అందరూ ఏం చేస్తున్నారంటే, కొంతమంది మాత్రము చిత్తశుద్ధితో తీసుకున్నటువంటి జీతానికి సరైన న్యాయం చేయాలి. ప్రజలను, రోగులను ప్రేమతో దగ్గరికి తీసి వాళ్ళకి న్యాయం చేసేటువంటి పని చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, వచ్చినామా ఆడ పంచుకొట్టినామా, బయట ప్రైవేట్ హాస్పిటల్ పోయినామా, మేము ఆడ లక్షలు మళ్ళీ జీతాలు తీసుకుంటున్నామా, మళ్ళీ వస్తున్నామా, మళ్ళీ పంచి కొడుతున్నామా, ఈడ పుణ్యానికి లోపల నూక్కుంటున్నామా, పోతున్నామా. టైం పాస్ కావడానికి మొబైల్ ఉంది వాళ్ళకి. బా ఇదే చేస్తున్నారు అన్న, ఇదే మొత్తం మొబైలే, ఇదే చేస్తున్నారు. అయితే దీని గురించి మాట్లాడడానికి మేము అధికారి దగ్గరికి పోతే, మేము ఎంత పని చేస్తాము, మేము ఎంత చిత్తశుద్ధితో పని చేస్తాం, మీకు ఏమెరక, మీరు బ్లాక్మెయిల్ చేస్తురా, లేకపోతే మీరు ఎవడో చెప్పిన మాటలు వింటుర్రా? అవునా అమ్మా, చెప్పిన మాటలా? సరే మేము చెప్పిన మాటలే వింటున్నాం కదా, మేము చూపిస్తాంగా అందరి న్యూస్లో అంతా దండం పెట్టి చూపిస్తా. అప్పుడు ఏం మాట్లాడతావు చూస్తా. సగమైంది అన్న, ఇంకో సగం చేద్దాం. సర్కార్ దవాఖానాలో బాగుపడాలంటే చిన్న పని ఉంది అన్న. ఏంటంటే గెలిచిన రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలని ఒక జీవో పాస్ చేయాలి. దెబ్బ కరెక్ట్ సెట్ అయిపోతుంది. పోరు కేసీఆర్ ఓలే అప్పుడు ఆ పోరలో పోయిండు సిగిరాలకు తుదికి తిరిగితే. అలాంటి రూల్ తెస్తే సర్కార్ దవాఖాన అమ్మ గాంధీ తాతని ముంగడ పెట్టి గాంధీ హాస్పిటల్ మెరుగైన వైద్యం అందజేస్తున్నా, 100 పడకల ఆసుపత్రులు కట్టిస్తా, నిమ్స్ల ఖతర్నాక్ ఉన్నది, ఉస్మానియాల ఖతర్నాక్ ఉన్నది, ఈడేమో ఇదే గట్కేశ్వర ఒకటి పెట్టిండు బీబీనగర్, సూపర్ హాస్పిటల్, మామూలుగా లేవన్నాడు. ఆయన ఖాళీగానే ఆ పోలకు తీసుకుపోయిర్రే. అట్లా పరిశాన్ ఇది. 1-2 సార్లు మాత్రం ఈఎస్ఎల్ నరసింహన్ పోయింది గాంధీ హాస్పిటల్కి. ఒక్కసారి పోయినా, 2 సార్లు ఉత్తిగా లోపల పోయినాక డాక్టర్ చూసేది ఉండే ఏముండదు, వాళ్ళతో కూర్చొని 2 నిమిషాలు అట్లా పోతున్నా నైతికంగా పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది. నిజంగా ఈ రోజులు వస్తాయని చెప్పి గణేష్ సినిమా తీసిన డైరెక్టర్ వెంకటేష్ గణేష్ సినిమా తీసిన డైరెక్టర్, కానీ గ్రేట్. అలా గాంధీ హాస్పిటల్ విషయంలో కూడా కోట శ్రీనివాసరావు లీడర్ ఉంటే ఆయనని ఆరోగ్యం కోసం వాళ్ళ తీసి చూపిస్తారు. ఇదన్నా నిజం, గణేష్ సినిమా నిజం. ఇగో ఇప్పుడు జరుగుతున్నది, ఎప్పుడో సినిమా తీసిరే. అవును, అవు అట్లా నిజం, అది వాస్తవం. అది మొత్తం భ్రష్టు పట్టిపోయింది. విద్య వైద్యం పట్టించుకునేటోడే లేడు, విద్య వైద్యం గురించి పట్టించుకునేటోడే నాదుడే లేడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రేవంత్ అన్న సర్కార్ వచ్చినా కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రే లేడు. అవును, విద్యాశాఖ వైద్యం పట్టించుకునే నారాయణుడే లేడు. మంత్రి ఉన్నాడు, మంత్రి మంచోడే, కానీ పని చేయాలి, కానీ పని చేయాలి కదా. మంత్రి మంచోడే, నేను మంచోడే అని చెప్తా మంత్రిని.